హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి రవితేజ, భాగ్యశ్రీ కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీ మిస్టర్ బచ్చన్. ఈ మూవీ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి కూడా మనందరికీ తెలుసు. సో ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ శ్రీను అలాగే చమ్మక్ చంద్ర కాంబినేషన్లో గురూజీ శిష్యులు మధ్య ఉన్నటువంటి ఆ సన్నివేశాలను చూస్తుంటే ఎక్కడో కొడుతుందా సీనా అన్న మాదిరిగా ఇది హరీష్ శంకర్ గారు త్రివిక్రమ్ గారిని ఉద్దేశించి ఇవి యాడ్ చేశారేమో అనే ఒక వార్త అయితే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి నిజంగా ఆయన్ని ఉద్దేశించే పెట్టారా లేకపోతే స్టోరీకి కావాలని పెట్టారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. సో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ మిస్టర్ బచ్చన్ మూవీ రిలీజ్ అయింది, ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మూవీని. ఇదంతా పక్కన పెట్టేస్తే మూవీలో చమక్ చంద్ర, ప్రభాస్ శ్రీను గారి ఆ కాంబో ఏదైతే ఉందో గురు శిష్యులు అనేది మాట్లాడితే గురూజీ 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 అన్నట్టు. సో అది విన్న ప్రతిసారి ఎక్కడో కొడుతుందా సీనా అన్నట్టు త్రివిక్రమ్ని గుర్తు చేసుకుంటున్నారు చాలామంది. సో మరి ఆయన ఉద్దేశించి పెట్టారా లేకపోతే మూవీ కథకి కావాల్సి పెట్టుండొచ్చా? ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది సో దీని గురించే మాట్లాడుకుంటున్నారు, దీని గురించే కామెంట్లు పెడుతున్నారు, దీని ఒక చర్చ చేసేసారు. సో ఎందుకంటే పదే పదే ప్రభాస్ శ్రీను ఉద్దేశించి చమ్మక చంద్ర గురూజీ గురూజీ అని చెప్పేసి అంటూ ఉండటం, అది చాలామంది త్రివిక్రమ్ను ఉద్దేశించే హరీష్ శంకర్ దాన్ని క్రియేట్ చేశాడు అనేది ఒక వర్షన్. కొంతమంది దాన్ని అలా ట్రోల్ చేయటము, అలా కామెంట్ చేయటము మనకు కనిపిస్తూ ఉంది. సో సినిమా పరంగా చూసుకుంటే ఇది మనకు తెలిసిందే, హిందీలో వచ్చినటువంటి హిట్ మూవీ రైడ్కి రీమేక్ మిస్టర్ బచ్చన్ అనేది. సో హరీష్ శంకర్ మనందరికీ తెలుసు, ఆయన చేసిన సినిమాల్లో సగం పైగా రీమేక్సే ఉంటాయి ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో. సో అందులో ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనేది వచ్చింది. ఆగస్ట్ 15th రిలీజ్ అయినటువంటి ఈ సినిమాకి సో ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తుందని చెప్పాలి. ఫస్ట్ డే చూసుకుంటే సో దాని ఓవరాల్ ఏదైతే బిజినెస్ జరిగిందో ఒక 16+ అంటే 16-17% మధ్యలోనే ఓపెనింగ్స్ వచ్చాయి అని మనకి ట్రేడ్ వర్గాల నుంచి తెలుస్తున్నటువంటి విషయం. సో మిగతా ఆల్మోస్ట్ 83-84% ఇంకా అది రావాలి అంటే అది అసాధ్యమని కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఆ టాక్ను బట్టి, స్ప్రెడ్ అవుతున్నటువంటి టాక్ను బట్టి. సో ఇదన్నీ ఒకవైపు అయితే, ఇంకోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ని హరీష్ శంకర్ ఎందుకు టార్గెట్ చేశారు, ఇది ఒక పెద్ద ప్రశ్నలాగా తయారైంది. ఈ సినిమాలో చమక్ చంద్ర ఏదైతే క్యారెక్టర్ చేశాడో అది ముత్యం జగ్గయ్య అనే విలన్ రోల్ పోషించినటువంటి జగపతి బాబు కుమారుడు. అంటే జగపతి బాబు కుమారుడుగా ఇందులో మనకి చమక్ చంద్ర నటించాడు. సో అది ఒక అన్యూజువల్ ఎలిమెంట్ అని చెప్పాలి. సో సాధారణ జగపతి బాబు కొడుకు చమ్మక్ చంద్రేంద్ర అది సాధారణంగా జరుగుతుందా అన్నట్టు మనం అనుకుంటాం కదా, కానీ ఈ సినిమాలో జరిగింది. అలాంటి అన్యూజువల్ విషయాలు తెలియజేయటంలో హరీష్ శంకర్ మంచి దిట్ట. సో ఆయనకి గురువుగా మనకు ప్రభాస్ శ్రీని కనిపిస్తాడు. ఏం గురువు? చమ్మక్ చంద్రకి యాక్టర్ కావాలని కోరిక. సో యాక్టింగ్ నేర్పించే గురువు, సో ట్రైనర్ అనమాట. సో యాక్టింగ్ ట్రైనర్ ప్రభాస్ శ్రీను. చివరిలో మళ్ళీ దానికి మళ్ళీ ట్విస్ట్ కూడా ఉంటుంది అనుకోండి ప్రభాస్ శ్రీని క్యారెక్టర్ సంబంధించి. ఏదైతే నేను పదే అంటే సందర్భానుసారం ఆ క్యారెక్టర్లు వచ్చినప్పుడల్లా సింగిల్గా రావు క్యారెక్టర్లు వచ్చినప్పుడు రెండు కూడా చమక్ చంద్ర వచ్చాడంటే ఖచ్చితంగా ప్రభాస్ శ్రీని వెంటే ఉంటాడు గురువుగా. సో ప్రతిసారి ఆయన గురూజీ గురూజీ అని అంటూ ఉండటం, మన సినిమా ఇండస్ట్రీలో గురూజీ అని అందరి చేత పిలిపించుకునే ఏకైక దర్శకుడుగా త్రివిక్రమ్కి పేరుంది. సో దాంతో ఈయన త్రివిక్రమ్ను ఉద్దేశించి పెట్టాడా అనే ఒక వర్షం నడుస్తోంది. కానీ ఎందుకు పెట్టాడు? అతని మీద, త్రివిక్రమ్ మీద హరీష్ శంకర్కి ఎందుకు కోపం? ఏదైనా ఇష్యూ ఉందా అంటే మళ్ళీ దానికి కూడా లాగుతున్నారు కొంతమంది. తను పవన్ కళ్యాణ్ గారికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యంత సన్నిహితుడనే విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. ఈవెన్ తను డైరెక్ట్ చేయకపోయినా కానీ పవన్ కళ్యాణ్తో
ఏ డైరెక్టర్ సినిమా చేస్తున్నా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉంటుంది. సో అది స్టోరీ డిస్కషన్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా ఏమైనా ఇన్పుట్స్ సన్నివేశాల పరంగా కావచ్చు, ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. మనకు భీమ్లా నాయకులో కూడా చూసాం. సో అది వేరే డైరెక్టర్ చేసినటువంటి సినిమా అయినప్పటికీ కూడా అందులో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వటం చూసాం ఒక రైటర్గా. సో ఇప్పుడు తను పవన్ కళ్యాణ్తో హరీష్ శంకర్ ఒక సినిమాని ప్లాన్ చేసుకున్నారు, ఉస్తాద్ భగత్ సింగ్. అది కూడా రీమేకే, ఒక తమిళ సినిమాకి రీమేక్. సో ఆ సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు, అంటే సెట్స్ మీదకి వెళ్ళలేదు. అది సెట్స్ మీదకి వెళ్ళకపోవటానికి రీజన్లో త్రివిక్రమ్ ఉన్నాడని, త్రివిక్రమ్ వల్లే పదే పదే ఆ సినిమా వాయిదా పడుతూ వస్తూ ఉందని, వెనక్కి జరుగుతోందని హరీష్ శంకర్ ఫీల్ అవుతున్నాడని కొంతమంది ఆ రకంగా మాట్లాడుతున్నారు. సో ఈ వర్షన్ని బయటికి తీసుకొచ్చి దీన్ని సోషల్ మీడియా వేదికకి ఎక్కిచ్చేశారు. ఇప్పుడు దాని మీద నడుస్తుంది ఇప్పుడంతా కూడా. సో నిజానికి త్రివిక్రమ్ ఉస్తాద్ భగత్ సింగ్ని కావాలని పక్కన పెట్టాడా లేదా అనే విషయం అయితే మనకైతే తెలియదు. కానీ బట్ ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఓజీ అని ఒక సినిమా చేస్తున్నారు, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో అది సుజిత్ డైరెక్షన్లో చేస్తున్నారు. సో ఆయన గనక ఇప్పుడు షూటింగ్ గనక మొదలు పెడితే గనక కొంత తను ఏదైతే రాజకీయపరమైనటువంటి విధులు, ప్రభుత్వపరమైన విధులు ఉన్నాయో వాటికి కాస్త విరామం ఇచ్చి సినిమాలు చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ చేసే సినిమా, రెజ్యూమ్ చేసే షూటింగ్ ఓజీనే. సో అది కాకుండా హరిహర వీరమల్ అనే సినిమా మోర్ దాన్ 3 years నుంచి అది నడుస్తూనే ఉంది. సో అదొకటి అది చేయాలి. వేరేజ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. కాకపోతే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు అప్పుడు ఎన్నికల ముందు, మనకు అందరికీ తెలుసు. ఒక గ్లాస్ పెట్టుకొని, అంతకు మించి ఆ సినిమా సంబంధించి అలా షూటింగ్ అయితే ఇంతటి జరగల. సో అలా అది జరగకపోవడానికి కారణం త్రివిక్రమ కాదా అనే విషయం మనకైతే తెలియదు. కానీ కారణమైన ఉద్దేశంతోనే హరీష్ శంకర్ టార్గెట్ చేసి త్రివిక్రమ్ని ఆ క్యారెక్టర్లో అలా పెట్టాడని చెప్పేసి ఒక నడుస్తూ ఉంది. చూడాలి మరి అది దీని ఎంతవరకు దీన్ని తీసుకెళ్తారు ఏంటి. నాకైతే త్రివిక్రమ్ దాంట్లో జోక్యం చేసుకుంటాడని నేనైతే అనుకోవట్లేదు. హరీష్ శంకర్ కూడా త్రివిక్రమ్ను ఉద్దేశించి ఆ క్యారెక్టర్ సృష్టించాడు అంటే కూడా నాకు కూడా నమ్మబుద్ధి కావట్లేదు. బట్ సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నటువంటి ఈ చర్చ రచ్చ ఏదైతే ఉందో ఇది కథ చదువుకోవడానికి, దానికి చూసి ఆనందించడానికి అది బాగుంటుంది. కాబట్టి దాని అంతవరకు ఒక వినోదంగానే మనం చూడాలి. బట్ చూద్దాం రేపొద్దున ఇది ఏమవుతుంది ఏంటి. సో దీనికి సంబంధించి ఏమన్నా నిజంగా ఈ గురూజీ అనే దానికి వెనక ఏదైనా కథ ఉందా, ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమైనా బయటకు వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.